అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం ఏర్పడి రేపటికి సరిగ్గా సంవత్సర కాలం పూర్తవుతుంది. దీన్ని పురస్కరించుకుని మరి ఏమనాలో తెలియదు కానీ నాకు వైసీపీ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. వెన్నుపోటు ప్రభుత్వం అని తీసుకుని రేపు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని రోడ్డెక్కి నిరసన కార్యక్రమం తెలియజేయమన్నారు. మీ ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను, నిరసన కార్యక్రమం ఎందుకు తెలియజేయాలి? వెన్నుపోటని ఎందుకు అంటున్నారు మీరు? అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇమీడియట్ గా చేసినందుక, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా గుప్పుడు మట్టి కూడా వేయకుండా ప్రజలు నానా ఇబ్బందులు పెట్టి ఎన్నో యాక్సిడెంట్ల కారణమై గుంతల రోడ్లని ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గుంతలు పూడ్చి కొన్ని వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినందుక ఎందుకు వెన్నుపోటు అనాలి? ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సిని 16,347 మెగా డిఎస్సిని సంతకం పెట్టినందుక, లేకపోతే దీపం పథకం ద్వారా సిలిండర్లు ఉచితంగా అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నందుక, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో నుండే ప్రతి ఒక్కరూ కానీ మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి మళ్ళీ రాజధాని పనులు ప్రారంభించినందుక, లేదా కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రారంభించినందుక ఎందుకు వెన్నుపోటు దినం? అలాగే రైతు పండించిన పంటని ఎవరు కొంటారో తెలియక, కొన్న తర్వాత ఎన్ని రోజులు వస్తాయో డబ్బులు తెలియక గత ప్రభుత్వంలో ఉన్న రైతుకి ఇమీడియట్ గా డబ్బులు వేసి మేము భరోసా ఉన్నామని ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించినందుక, లేదు మత్స్యకారులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుక, లేక ప్రతి నెల కూడా గత ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నుంచి మళ్ళీ క్రమబద్ధీకరించి వాళ్ళ గతంలో ఎలాగొచ్చాయో అదే విధంగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నందుక, లేదా నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల మీదే అధ్యయనం చేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నిత్యం సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నందుక ఎందుకు వెన్నుపోటు దినం అంటారు? వెన్నుపోటు అంటే మీరు గతంలో హామీలు ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని చేస్తానని హామీ ఇచ్చి దాన్ని చేయకపోగా దాని మీద డూప్లికేట్ మద్యాన్ని ఈ జనాలందరికీ కూడా అమ్మి వెన్నుపోటని ఏంటంటారంటే ప్రజలను నమ్మించి మోసం చేసి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని వెన్నుపోటు అంటారు. ఈ రాష్ట్రంలో పేదడు కడుపు నిండా అన్నం పెట్టాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పెట్టిన దాన్ని నిర్దాక్షిణ్యంగా వాటిలన్నింటినీ కూడా మూసేసి దాన్ని ప్రజలకు చేసిన వెన్నుపోటు అంటారు. నిన్ను నమ్మి ఓట్లేసి 150 సీట్లు ఇస్తే
ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర భవిష్యత్తుని అందరినీ కూడా గాలికి వదిలేసి అక్రమాలు చేస్తూ, అవినీతి చేస్తూ పరిపాలన సాగించిన నిన్ను వెన్నుపోటు నమ్మిన ప్రజలను వెన్నుపోటు పడ్డం అంటారు. అది కూడా నిన్న అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నెగ్గిస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసింది పోయి, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అని చెప్పి ప్రజా సమస్యల మీద పోరాడకుండా తప్పించుకు తిరుగుతున్నందుకు దాన్ని ఈ ప్రజలకి, రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పడ్డం అంటారు. ఇది ఏది కూడా అతిశయోక్తి కాదు. నేను అడిగిన ప్రశ్న ప్రతిదీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ మీరు గతంలో తొంగలో తొక్కేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ దారిలో పెట్టుకుంటూ, ఒక్కటి అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది, ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాకపోతే నువ్వు చేసిన గత పరిపాలన అవకతవకలకు కానీ, అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న దానికి కానీ, ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో పూర్చేసినందుకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కాకపోతే ఈ రోజుకి కూడా 2-3 సంవత్సరాలు అయినా సరే ఎవరు కూడా దాన్ని గాడిలో పెట్టలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే 1 సంవత్సర కాలం లోపులోనే ఒక పక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ రాబోయే కాలానికి, రాబోయే తరాలకి బంగారు భవిష్యత్తు చూపించే విధంగా, బంగారు బాటలు వేసే విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమని చెప్పక తప్పు సోదరులారా. అటువంటి ప్రభుత్వాన్ని నువ్వు ఈరోజు సంవత్సర కాలం లోపులోనే నువ్వు సంవత్సరంలో ఏం చేసావు, మేమేం చేసావు అన్నది ఒక్కసారి బేరీ చేసుకుని రేపు రోడ్లు ఎక్కే ప్రతి ఒక్కరికి కూడా నేను సంధించే ప్రశ్న ఇది. మీరు జనాలు ఇబ్బంది పడితే వాళ్ళకి తోడై ఉండండి. జనాలు మాకు నష్టం జరిగింది, మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకు తోడై ఉండండి. మీ రాజకీయ అవసరాల గురించి, రాజకీయ భవిష్యత్తు గురించి, మీ ఉనికిని కాపాడుకోవడం గురించి లేనిపోని అభండాలు వేసుకుంటూ రోడ్డెక్కితే జనాలే చీ అంటారు. ఏమి జరగలేదు, ఏమి అవ్వలేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా, పరిశ్రమలు వచ్చాయన్నా గతం ఎవరూ మర్చిపోరు. చంద్రబాబు నాయుడు దయ వల్లే వచ్చింది. 5 సంవత్సరాల కాలంలోని మీ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయి రాష్ట్ర ప్రజలు చీకొడితే, చీదరించుకుంటే 11 సీట్లకి పరిమితం అవుతే మీరు అక్కడ కూర్చోవడం జరిగింది. దాన్ని ప్రజా సమస్యల మీద పోరాడండి. మీరు సరైన ప్రతిపక్షం ఉన్నప్పుడు, సరైన ప్రశ్న సదించినప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని సర్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నలను సంధించండి, ప్రజా ఉపయోగపడే పనులు చేయండి. అంతేగాని మీ రాజకీయ అవసరాల గురించో లేకపోతే మీ ఉనికిని కాపాడుకోవడం గురించో ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు చేదరించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కార్యక్రమాన్ని ఆపుకుంటే మంచిదని నా సొంత అభిప్రాయంగా